మొదటి నుండి కొన్ని వచ్చినారు. నేను ఒకటి, మీరు ఒకటి. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిసం ఇస్తున్న సంగతి పరిచయులు వినురని ప్రభువులకు తెలిసినప్పుడు ఆయనను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇస్తుంది. ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చెను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయంలోని సుకారము ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండను కనుక యేసు ప్రయాణం వలన సీన రీతిని ఆ బావి యొక్క కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేతుకుంటారు. యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొరకు ఊరిలోనికి వెళ్ళేసి ఆ సమరయ స్త్రీ యూదులమైన సమరయ స్త్రీలైన నన్ను దాహం నాకు ఇమ్మని ఎలా అడుగుతున్నామని ఆమెతో చెప్పాను. ఏదైనా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు నీవు దేవుని వరం నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగు, ఆయన జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. కీర్తన 43 42వ అధ్యాయం మొదటి నుంచి దుప్పి నీటి వారు ఆశపడున్నాడు. దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. దేవుని కొరకు దృష్టపరుచున్నది, జీవకుల దేవుని కొరకు దృష్టపరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చాను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడాను. నీ దేవుడైన వారు నిత్యము నాకు అనుచుండగా రాత్రి పగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములు ఆయన. సంతోషం కలిగి స్తోత్రం చెల్లించు. నేను దేవుని తీసుకున్నగా నా ప్రాణం నాలో పరిచయించినది. నా ప్రాణం నీవు నాలో ఎలా కృంగి ఉన్నావు, నాలోని ఎలా తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఆయన నా రక్షణ నా దేవుడని చెప్పుకోవచ్చు. ఇక నేను ఆయన స్తుతించాను. ప్రార్థన పరిశుద్ధుడు అయినటువంటి కొన్ని మాటలు లేఖన గ్రహించి ఆత్మీయమైన గురించి ఆరాధన వైపు మా ఆత్మలో పంపించుకున్నట్లు కృపని మహిమ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. 5వ అధ్యాయం యోహాను 7వ అధ్యాయం 37వ వచనం. ఎవరైనా యోహాను 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవాళ్ళను. యేసు ప్రభు ఏ మాట పండుగలో మహాదినం అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవాళ్ళను అన్నాడు. మరి
ఎవడైనా నా దగ్గరకు వచ్చి దప్పి తీర్చుకోవాలి అని ప్రభువు చెప్పాడు. ఆయనకు దప్పి అయింది. ఇది తలంపు. యోహాను సువార్త 4. ఏడో వచనం. యోహాను 4:7. సమరయ స్త్రీ ఒకతే ఆ. నీళ్లు చెరువుకొనుటకు అక్కడికి రాగా ఉమ్. యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగాడు. ఇప్పుడు ఎవడైనా తప్పు అంటే నా దగ్గరికి రండి అన్నాడు. కానీ యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. దప్పి తీర్చుకోవడానికి. ఇంకో మాట ఇక్కడ, పద్నాలుగు వచ్చిన నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును ఉమ్. దప్పికొనడు. ఉమ్. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు. ఇదేంటి మరి? తాను నీళ్ళు ఇస్తాడట, కానీ నీళ్ళని అడుగుతున్నాడు సమరయ స్త్రీ. తలంపు ఏంటంటే ఆత్మీయమైన దప్పి. యేసు ప్రభు 2 సార్లు మాత్రమే దప్పి కొన్నాడు లోకంలో. యోహాను సువార్త 19. యోహాను 19. 28 వచ్చిన. అటు తరువాత సమస్తమును ఉమ్. అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి, ఉమ్. లేఖనం నెరవేరినట్లు ఉమ్. నేను దప్పికొనుచున్నానని. 2 సార్లు మాత్రమే యేసు ప్రభు దప్పికొన్నట్టుగా బైబిల్ రాయబడి ఉంది. 2 సార్లు దప్పికొన్నాడే. ఒకటి సమరయ స్త్రీ దగ్గర, రెండవది శిలువ మీద. కానీ దప్పి ఎవరు తీర్చాలి? 43 కీర్తన. నలభై 2 మొదటి వచ్చింది. దుప్పి నీ కుమారులకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఓ ప్రాణం ఆశపడుతుందండి. కొరవు కుమారుల యొక్క ప్రాణము ఆశపడుతుంది. దేవుని సన్నిధి ఎప్పుడు రావాలి, ఎప్పుడు కనబడాలి అనేది ఒక దప్పి. ఆత్మీయమైన దాహం, ఆత్మీయమైన దప్పి కొరవు కుమారులకు ఉంది పూర్వకాలం. రెండవది ప్రభువుకున్నది దప్పి, ఆత్మల గురించిన దాహం ఇది. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు, నీరు కావాలని అడిగాడు అన్నమాట. ఈ బావిలో అవుతాయింది, ఎలా వస్తాయి? యోహాను సువార్త 8. యోహాను 7:37. ఆ పండుగలో ఉమ్. మహాదినమైన అంత్యదినమున ఉమ్. యేసు నిలిచి, ఎవడైతే దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీసుకొనవలెను. మిగతాది 38. నా యందు విశ్వాసముంచు వాడెవడో అది లేఖనము చెప్పినట్లు ఇదే పాయింట్ అన్నమాట.
నా యందు విశ్వాసముంచు వాడెవడో. విశ్వాసాన్ని యాడ్ చేశాడు, విశ్వాసాన్ని జత చేశాడు ప్రభు. విశ్వాసం ద్వారా ఆత్మీయమైన దాహము తీర్చబడుతుంది. అది కడుపులో నుండి వస్తుందట, జీవజలం. ఇది ఆత్మ నింపుదల, ఆత్మ నింపుదల. యేసు ప్రభు అంతరంగంలో కడుపులో నుండి వస్తుందట. 38 మళ్ళీ చదువు. నా యందు విశ్వాసముంచు వాడెవడో, లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిడ్డలుగా చెప్పాడు. సరే, మరి సమరయ స్త్రీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిందా? 4వ అధ్యాయం యోహాను సువార్త. తొమ్మిదో వచ్చింది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహము తీర్చమని ఎలాగ అడుగుచున్నావని ఇది 2 తెగల మధ్యన ఉన్న వ్యత్యాసం. ఒకటి యూదులు, రెండవది సమరయులు. సాంగత్యం లేదు ఇద్దరు మధ్యన. కానీ దాహం ఎలా తీరాలి, ఎలా తీరుతుంది? కాబట్టి సమరయ స్త్రీ, యూదుడు, యేసు ప్రభు. ఇద్దరు మధ్యన నీళ్ళను గురించిన సంభాషణ. నీళ్లు కావాలట. ఎలా సాధ్యమైంది? ఆ దాహం తీరడానికి ఎలా సాధ్యమైంది? బావిలో తైంది. ఇద్దరి మధ్యన వ్యత్యాసం, అగాధం ఉంది. ఒకవైపు ఈయన యూదుడు, ఆమె సమరయుడు. సమరయుల యొక్క సాంగత్యం ఎలా ఉంటుంది? 2వ రాజులు 17. రెండవ రాజులు 17. 24 వచ్చింది. 2వ రాజులు 17:24. రెండవ రాజులు అన్నారు. అయితే వారు కాపురంగా ఆరంభించినప్పుడు యెహోవా బయలుకు ఏరువారు కనుక యెహోవా వారి మధ్య సింహములను పంపను. అవి వారిలో కొందరు చంపెను. తాము పట్టుకున్న పట్టణంలో ఉంచిన జగను ఆ దేశపు దేవుని మర్యాద తెలియకూడదు కనుక ఆయన సింహములను పంపను. చాలా 24 వచ్చు. అస్సూరు రాజు. కొంతమంది రాజులు ఇశ్రాయేలులను జయించి జనాన్ని చెరబట్టుకుని పోయారు. ఆ స్థలాన్ని ఫిలప్ చేయాలి. ఏం చేయాలి? ఎవరిని తేవాలి? ఇశ్రాయేలుల జనమును చెరబట్టుకుని పోయి యుద్ధం చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేసినప్పుడు ఆ స్థలాన్ని ఫిలప్ చేయాలి. అర్థమైందా? ఎవరిని పెట్టాలి అక్కడ? అన్నిలో తెచ్చిపెట్టారు ఆ రాజు. అప్పుడు 25 వచ్చింది. చదవండి. అయితే వారు కాపురములను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. ఇది తలంపు ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు లేనివారు. భయము ప్లస్ భక్తి. రెండవది మర్యాద. ఆ దేవుని ఆరాధన చేసే క్రమం ప్రజలకు తెలియదు.
ఇప్పుడు సింహాలు వచ్చినాయి, మనుషుల తినేస్తున్నాయి. అది సోమ్రోనే సమరయగా మారింది భాషాంతరం. అర్థమైందా? సోమ్రోను సమరయగా మారింది. అక్కడికి ప్రభు వచ్చాడు. ఎలా వచ్చాడు? 10వ అధ్యాయం మత్తయి. ఐదో వచ్చింది మత్తయి. యేసు ఆ 12 మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, నీవు అన్యజనుల దారిలోకి వెళ్ళబోయి సమరంగా ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకు గాని. చాలు. అన్యజనులు దారిలో వెళ్ళొద్దు, సమరయ పట్టణంలో ప్రవేశించింది. మరి ఎటు పోవాలి? తాను ఎందుకు పోయాడు? వీళ్ళని ఎందుకు పోవద్దన్నాడు? తాను ఎలా వెళ్ళాడు? మరి వెళ్ళవలసి వచ్చిందట. వాళ్ళను వెళ్ళనీయలేదు ప్రభు. కారణం సమయం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను 4. యోహాను 4:21. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది. కాలం అండి. సమరయ స్త్రీని అమ్మ అని పిలిచాడు. కాలాన్ని గురించి మాట్లాడతాడు. కాలం వచ్చేంత వరకు కనిపెట్టాలి. కాలము రావాలి, ప్రతిదాని కాలము రావాలి. ప్రసంగి 3వ అధ్యాయం. మొదటి అక్షరం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. అదే అమ్మ, ఒక కాలం వస్తుంది ప్రభు సెలవిచ్చాడు. కానీ ఆ కాలం వచ్చినప్పుడు తాను వెళ్ళాడు, శిష్యుల వెళ్ళొద్దని చెప్పాడు. ప్రతి దానితో సమయం ఉంది, అప్పుడు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు వెళ్ళొద్దు. మీరు సమయము, సందర్భము, ప్రభువు కాలాన్ని స్వాధీనం చేసుకుని అమ్మ ఒక కాలం వస్తుంది. ఆ కాలమందు ఆరాధన యొక్క శైలి మారిపోద్ది, మానవ పద్ధతులు మారిపోతాయి, వాతావరణం మారుద్ది. దేవుని మీద ఆధారపడి రక్షణ అనుభవం కలిగి ఆత్మీయంగా ప్రభు మార్గంలోనికి వ్యక్తి రావాలంటే సమయం వస్తుంది. 17 2వ రాజు. ఇరవై 28వ వచ్చింది. బాగా సొమ్ములో నుండి పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి, బేతేలు వారి ఊరిలో కాపు నుండి యెహోవాకు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించను. చాలు. మర్యాదను ఎత్తున్నాడు. ఒక యాజకుడు వచ్చి ఆ స్థలానికి వచ్చాడు, సోమరోను. దేవుని ఆరాధన ఎలా చేయాలి, దేవుడు అంటే ఎవరు, ఆ యొక్క పద్ధతి ఏంటి, ఆ క్రమం ఏంటి, నష్టానికి గల కారణం ఏంటి, ఎందుకు దేశం నష్టమైంది, మనుషులు సింహాల పాలయ్యారు, దేశం తుడిచిపెట్టకపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక యాజకుడు కావాలి, క్రమం కావాలి, దేవుని యందు భయభక్తులు కలిగి మర్యాదనిరిగి పద్ధతి, ఆత్మీయమైన క్రమం, ఆరాధన శైలి పెరగాలి. సోమరోను ప్రజలు ఇప్పుడు చివరిగా యేసు ప్రభు వచ్చాడు. సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయం. మూడో వచ్చింది, 4వ వచ్చిందండి. యోహాను సువార్త ఆయన సమరయ మార్గంలో
ఎందుకు వచ్చింది? కారణమేంటి? రావడానికి గల కారణం సోమ్రోను పట్టణాన్ని లేక సమరయ ప్రాంతాన్ని దర్శించడానికి గల కారణం ఏంటి? లూకా 19:10. సరే అండి. మనుష్య కుమారుడు రావడానికి గల కారణం ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించాలి. అందుకు వచ్చాడు. శిష్యులు అప్పటికి ఆత్మీయమైన శక్తి పొంది, ప్రభు పునరుత్థాన శక్తి పొంది తర్వాత చేశారు అద్భుతమైన కార్యాలు. సమరయలో బోధిగంతములో గురికి సాక్షులయ్యారు తర్వాత. కానీ ప్రభువు వెళ్ళవలసి వచ్చింది సమరయ మార్గాన. ఒక స్త్రీని దర్శించి, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఆరాధన శైలి మారుతుంది, అట్టివారు కావాలి ఆరాధన చేయడానికి. ఆ స్త్రీ ప్రభు యొక్క సంభాషణ డైవర్ట్ చేసింది, మార్చివేసింది. ఆయన దృష్టి మార్చివేసింది, ఆయన సంభాషణ కూడా మార్చివేసింది. సమరయ స్త్రీ, దేవుడు అప్పుడు సమరయ స్త్రీకి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు సంభాషణ డైవర్ట్ చేసింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఇప్పుడు అమ్మ అని ఆయన పిలిస్తే ప్రభువును ఆ స్త్రీ అయ్యా అని పిలిచింది. సంభాషణ శైలి ఎలా ఉంది ఇద్దరి మధ్యన? అమ్మ ఒక కాలం వస్తుందని ఆయన సంభాషణ చేశాడు. శైలి మారిపోయింది, మార్పు కలుగుతుంది స్త్రీలో. అర్థమైందా? ఇప్పుడు పురుషుల పక్కన పెట్టు, భర్తల పక్కన పెట్టు, జీవితాన్ని పక్కన పెట్టు, నీ సంగతి నాకు అర్థమైంది. ఇది సమరయ స్త్రీ గొప్ప అద్భుతమైన ఒక పదాన్ని ఉపయోగించింది. 19వ వచనం. అది ప్రభు అడిగింది ఏంది, ఈమె చెప్పే జవాబు ఏంది? భర్తను గురించి మాట్లాడి, జీవిత సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. కానీ ఆ స్త్రీ అన్నది, నువ్వు ఒక ప్రవక్తవు అంటే ఈయన కొంచెం అర్థమైంది నేను ఎవరో అనేది, కొంచెం అర్థమైంది, ఓ ప్రవక్తలాగా అర్థమైంది అన్నమాట. రెండవది స్టెప్ బై స్టెప్ ఓ ప్రవక్త వస్తాడు అనేది కూడా ఆమెకు అర్థమైంది, మెషియా వస్తాడు అనేది అర్థమైంది. అలాగూ సంభాషణ మారిపోయింది, ఆత్మీయమైన సంభాషణ కొనసాగింది. ఇప్పుడు ఆరాధన వైపు సంభాషణ కొనసాగింది. కాబట్టి జీవితాన్ని ప్రభు అంతరంగాన్ని చూస్తాడు. యోహాను సువార్త 2. వచ్చింది. యోహాను 2:24. యేసు ఉమ్. అందరినీ ఎరిగిన వాడట యేసు ప్రభు. నో డిఫరెన్స్, అక్కడ ఏ భేదం లేదు. అందరినీ ఎరిగిన వాడు ప్రభు, మనుషుని ఆంతర్యాన్ని ఎరిగిన వాడు ప్రభు, అవసరాన్ని ఎరిగిన వాడు, ఆత్మీయమైన స్థాయిని ఎరిగిన వాడు, ఆత్మీయమైన మార్గాన్ని ఎరిగిన వాడు, జీవిత శైలి కూడా ఆయన తెలుసు. సమస్తమే ఎరిగిన వాడు. తలంపు ఏంటంటే 25వ వచనం. ఏ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.
తలం ఏంటంటే ప్రభువును ఆరాధన చేయడానికి అలవాటు ఆచారంతో కూడిన ఆరాధన శైలి మారిపోయి ఆత్మీయమైన స్థాయిలోనికి వచ్చి లోతైన అనుభవంలోనికి ఆ స్త్రీని తెస్తున్నాడు. సమరయ స్త్రీకి ఆత్మీయమైన తలంపులు ఇచ్చాడు. 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఇప్పుడు ఆరాధన వైపు మారిపోయింది. ప్రవర్తన అయితే పక్కన పెట్టు, భర్త భార్యల సంబంధం పక్కన పెట్టు, మెషయ అనేది అది కూడా కొంచెం ఎయిటివ్ లిస్ట్లో ఉంచుదాం. కానీ ఇప్పుడు ఆరాధన వైపు సంభాషణ కొనసాగింది. కాబట్టి ఆరాధన యొక్క ముఖ్యాంశం ఏంటంటే యథార్థముగా ఆరాధించువారు అని అంటాడు. ఆత్మ ద్వారా ఆరాధన చేయాలి. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వస్తున్నది. అది ఎప్పుడూనూ వచ్చే ఉన్నది. తండ్రిని ఆరాధన చేయాలి. యోహాను పత్రిక 16 వచనం 2:16. మొదటి యోహాను 2:16. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశీలు, నేత్రాశీలు, జీవుడు, కర్మము, మంటి ద్వారా పుట్టిన భావం. ఇప్పుడు తండ్రి అనే పదం వస్తుంది. తండ్రిని ఆరాధన చేయాలి. ఎవరు ఆరాధన చేస్తారు? ఆత్మీయులు ఆరాధన చేస్తారు. రక్షణ పొందిన వారు ఆరాధన చేస్తారు. రక్షణ అనుభవం కలిగిన వారు ఆరాధన చేస్తారు. రక్షణ అనుభవం లోతైన అనుభవం కలిగిన వారు ఆరాధన చేస్తారు. అంతరంగంలో నుండి రావాలి ఆరాధన. జీవపు జల అది ఎవరు ఆపలేని ఊట లాంటిది, నది ప్రవాహం లాంటి ఆత్మీయమైన ఉప్పొంగు అనేది ఆత్మ ద్వారా జరిగే కార్యము. తండ్రిని ఆరాధన చేయాలి. లోకంలో అది జరగని పని. 16 వచనం. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం తండ్రి వలన పుట్టినవి కావు. యోహాను 8:2. యోహాను 8:44 అండి. యోహాను 8:44. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఇక్కడ తండ్రి కనబడతాడు. తండ్రులు ఎంతమంది అనేది ఒక ప్రశ్న వేస్తే ఇద్దరు కూడా తండ్రులుగా పిలువబడ్డారు. ఒకటి ఆత్మీయమైన తండ్రి, రెండవది అపవాది కూడా ఒక తండ్రి. ఆత్మల కాపరి, అధ్యక్షుడు తండ్రి, జనకుడు పరలోక దేవుడు. కానీ అపవాది కూడా తండ్రి లాంటి వాడే. మార్గాన్ని తప్పించి సరైన ఆరాధన చేయకుండా, ఆరాధన అంశంలోనికి రాకుండా వ్యక్తిని తప్పించేవాడు. దురాశ. యేసు ప్రభు కాదు ఆరాధన నాకు చేయండి. 44 వచనం. మీరు మీ తండ్రి ఏమో సంబంధం అన్నమాట. సంబంధం ఎలా కలిగింది? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం తండ్రి వలన పుట్టినవి కావు. మరి తండ్రి వలన పుట్టిందేంటి? మనకు తండ్రి ఎవరు? ఆత్మల తండ్రి, అధ్యక్షుడు, ఆత్మీయంగా నడిపించే సృష్టికర్త మనకు తండ్రి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16. యాకోబు పత్రిక
మొదటి అధ్యాయం ద్వారా ఆ, మోసపోబడి మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును ఫల సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి అక్కడి నుంచి రావాలి. తండ్రి పర సంబంధమైన తండ్రి పరలోకములో ఉన్నాడు. సమస్తాన్ని భూమి మీద నెరవేర్చాడు, రక్షణ కలిగించాడు, పునరుత్థానుడయ్యాడు, పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. అక్కడి నుంచి రావాలి ప్రతి ఆశీర్వాదం. భూలోకములో తండ్రి ఉన్నాడు, అపవాది ప్రభువు నమ్మని వారికి రండి. కొలస్సే మొదటి 19 కొలస్సై మొదటి అధ్యాయం. ఆయన ఎందు సంపూర్ణత ఆ, నివసింపవాలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయ. అది అభిష్టం. పరలోకంలో ఉంది ఆయన ఇష్టం. భూమి మీద కూడా అధికారం ఉంది. ప్రతి వ్యక్తి శిలువ రక్తం కిందకి వచ్చి కడగబడి ప్రభు సింహాసనం యొక్క ఆధీనంలో ఉండి ఆయన ప్రభుత్వం కింద ఉంటే ఆరాధన శైలి వేరుగా ఉంటుంది. కాబట్టి తండ్రికి అభిష్టమైందట. పరలోకములో అపవాదికి చోట్లేదు. పరసంబంధమైన ప్రతివి పరలోకం నుంచి రావాలి. కడగబడిన ప్రతి వ్యక్తి కూడా పరసంబంధమైన తండ్రిని ఆరాధన చేస్తారు. యోహాను సువార్త 4. యోహాను 4 22 వచ్చిన యోహాను 4:22. నీకు తెలియని దానిని ఆరాధించుకోవాలి. ఆరాధనలో 2 భాగాలు ఉన్నాయండి. ఒకటి తెలియని ఆరాధన అంటే అర్థం ఏంటి? అలవాటు ఆచారంతో చేసే ఆరాధన. ఇది తెలియని ఆరాధన. తెలియదంటే తెలియకుండానే అలాగూ మనస్సాక్షి కాన్సెన్స్ అంతరంగంలో గర్దిస్తుంది. మనం మాట్లాడే పదాలు ప్రభు సన్నిధిలో చేసే ఆరాధన మనస్సాక్షి వెంటనే తెలియజేస్తుంది. ఒకటి తెలియని ఆరాధన, రెండవది ఆత్మీయమైన ఆరాధన, తెలిసిన ఆరాధన. కాబట్టి ఆరాధన 2 భాగాలు. తండ్రిలో 2, పాపము పుణ్యము 2, స్త్రీ పురుషుడు 2, మంచి చెడు 2. అర్థం? రెండిటి కల వ్యత్యాసం గుర్తెరిగి శిలువ రక్తం కిందకి వచ్చి నిజమైన ఆరాధన, ఆత్మీయమైన ఆరాధన అంతరంగంలో నుండి రావాలి. ఎట్టివారు కావాలని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి సమరయులు ఆనాడు సోమరంలో దేవుని మర్యాద ఎరగరంలో ధర్మశాస్త్రం అసలే తెలియదు వాళ్ళకు, ఆ క్రమం కూడా తెలియదు. అమాయక ప్రజలు విగ్రహారాధన చేశారు. అపోస్తలులు 18:30. అపోస్తలుడు
17:30 అండి. అపొస్తలులు 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందాలని అంతటా ఆజ్ఞాపిస్తున్నాడు. కాలాల గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్ కూడా అదే మాట్లాడుతుంది. కాలాల గురించి ప్రభు మాట్లాడాడు. బైబిల్ కూడా అదే మాట్లాడుతుంది. కాలం వస్తుంది, ప్రతి దానికి ఒక కాలం, సమయం, సందర్భం, గడియ, క్షణాలు. ఒక గడియ అయినా నాతో మేలుకొని ఉండలేరా? ఒక క్షణం, కనురెప్ప పాటు, ఒక కాలాన్ని కూడా నిర్ణయించాడు ప్రభు. కాబట్టి అజ్ఞాన కాలం అప్పటిది, మొదటిది. పూర్వపు స్థితి. ఒకప్పుడు ఎక్కడున్నా మనం, మన స్థానం ఏంటి, ఎక్కడ దేవుణ్ణి మురగిన అజ్ఞాన కాలం అది. ఆ కాలం నుండి ఇప్పుడు అంధకారంలో నుండి బయట తెచ్చాడు. అజ్ఞానం నుండి అంధకారంలో నుండి వెలుగులో తెచ్చాడు. నిజమైన ఆరాధన చేయడానికి కాలాన్ని నియమించాడు. ఆ అజ్ఞాన కాలం ముందు చూడనట్టుగా ఉన్నాడు. కొన్నిసార్లు సమయం ఇస్తాడు ప్రభు, కొన్నిసార్లు చూడనట్టు, విననట్టు, గ్రహించనట్టు కొన్నిసార్లు చూస్తాడు ప్రభు, సమయం ఇస్తాడు. కానీ సమయం వచ్చినప్పుడు తీర్పులోనికి తెస్తాడు. 12వ ప్రసంగి. సరే 9వ వచ్చింది. ప్రసంగి 11:9. యవనుడా కోరిక ఎక్కడ పెట్టాడు? తండ్రి కోరిక వేరు, లోక సంబంధమైన మనుషుల కోరికలు వేరు. తండ్రి కోరిక ఏంటి? ఆరాధన చేయాలి. రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఆరాధన చేయాలి. తండ్రి కోరిక. మానవ నైజం సంతోషం, సంతుష్టి, కోరికలు, ఇష్టాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదే మానవ నైజం. దృష్టి యొక్క ఇష్టం కూడా ఉంటుంది. ఇష్టం వస్తే ఆరాధనకు రావచ్చు, సమయాన్ని పాటించవచ్చు. మన ఇష్టం, నా ఇష్టం. చూడనట్టుగా సమయం ఇచ్చి, సందర్భాన్ని ఇచ్చి, అవకాశం ఇచ్చి, ఆరాధన కూడా ఒక సమయాన్ని కేటాయించి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆత్మీయంగా ఆరాధన చేయడానికి ప్రభువు కనిపెడతాడట. ఎట్టివారు కావాలి కోరుతున్నాడు. హృదయంలో నుండి వ్యాకులాలు తొలగించుకొని, అంతరంగంలో నుండి దురాశలని పక్కన పెట్టి, ఆత్మ ద్వారా శుద్ధీకరించబడి, ప్రభు రక్తం కిందకు వచ్చి, ఆత్మ ద్వారా నింపబడి, అన్నీ మర్చిపోయి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మోకరించి చేసేది ఆరాధన. యోహాను 4. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనమండి. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వస్తున్నది, అది ఇప్పుడును. అట్టివారు కావాలని తండ్రి ఒక కాలం ఉందండి, సమయం ఉంది. కొన్నిసార్లు మన సమయాలు ఎలా ఉంటాయంటే అదొక రకంగా ఉంటుంది, మన ఇష్టాలు కూడా ఒక రకంగా ఉంటాయి. స్పీడ్గా యాక్టివ్గా మీద వస్తున్నాను,
వచ్చేటప్పుడే అనిపించింది, ఇంత స్పీడ్గా పోతున్నదో నాకు కొంచెం పట్టబడతాననిపించింది. కానీ టోల్ గేట్ దాటి రాగానే పోలీసులు 3-4 అడ్డం వచ్చారు. ఎప్పుడు రారు అసలు వాళ్ళు, చూడగానే వెళ్ళిపోమంటారు. అడ్డం వచ్చారు. సార్ ఒక్క మనవి, పాత బ్యాలెన్స్ ఉంటే కట్టుకోండి, కొత్త దాన్ని నేను ఏం చేయను, ఎక్కడైనా మిస్ అయ్యి ఒకవేళ దాని మీద ఫైన్ పడితే మీకు తెలియదు, కానీ అక్కడ రికార్డ్ అయి ఉంటుంది, అది కట్టండి అన్నాడు. అది ఎప్పుడైనా కట్టాల్సిందే. తలంపు ఏంటంటే పట్టబడుట అనేది కాలం మనిషిని నెట్టుకొని పోయేది. ఆ సమయం అలా ఉంటుంది అన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థంగా ఆరాధించువారు అప్పటిలోనూ సత్యంలోనూ ఆరాధించుకున్నారు. అది ఇప్పుడు వచ్చేది. వాళ్ళు ఆరాధించేవారు అప్పటివారు కావాలని కోరుచున్నారు. తండ్రి కోరిక యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానడండి. యథార్థమైన ఆరాధనలో పాల్గొంది ప్రభు ఇచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో మనం కనుక యథార్థంగా రియల్ వర్షిప్, యథార్థమైన ఆరాధన, సత్యమైన ఆరాధన, ప్రభుకి ఇష్టమైన ఆరాధన చేయడానికి సమయం కేటాయించి ప్రభు సమయం ఇచ్చి, సందర్భాన్ని ఇచ్చి, అవకాశం ఇచ్చి పరీక్షిస్తాడు. ఈ బిడ్డ ఎలా ఉంది, సమయం ఎలా ఉంది. కొన్నిసార్లు ఆరాధనకు వెళ్ళినప్పుడు అడావుడిగా వెళ్ళి ఏదో అవతల పని, రకరకాల పరిస్థితులు, మనుషుల ఆలోచనలు, తలంపులని మారుతూ ఉన్నప్పుడు అక్కడికి పోయి కూర్చొని లేచిపోతాయి. అవతల వాతావరణం వేరుగా మారిపోతుంది. బిడ్డ బయట సింహం ఉంది, జాగ్రత్త. సింహం ఉంది, జాగ్రత్త. హడావుడి ఆత్మీయత నుండి తొలగిపోయి కలవరంలో ఉండి నువ్వు కనుక నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళి నీ ఇష్టం వచ్చిన ఆరాధన చేస్తే అవతల సింహం ఉంది, పట్టబడతావు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అండి. ఎక్కడ తిరుగుతాడు? ఆలయమునకు వెలుపల తిరుగుతాడు అపవాది. అపవాది ఎప్పుడైనా ఆలయమునకు వెలుపల పుంచుకొని ఉంటాడు. ఎప్పుడు బయటికి వెళ్తాడో చూడాలి. ఎప్పుడో సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎలా ప్రవర్తిస్తాడు. వెళ్ళేటప్పుడు మంచిగానే రావచ్చు, కానీ మన ఇష్టం, మన కోరిక, మన తలంపుల ప్రకారం మనం కనుక ప్రవర్తిస్తే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం అని ఎవరిని మృంగుదాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడు. వెతకాలట, వెతుకుడే దొరుకును. ఒక ఆయన కారులో పోయేటప్పుడు పోలీసు వాళ్ళకి కావాల్సింది పైన కట్టే వాళ్ళు కావాలి, అన్నోడు కాదు కావాల్సింది. అన్నీ రెడీగా ఉంటే నిరాశ. ఎవరైనా దొరికితే ఆశ. అపవాది కూడా అదే, ఎవరు దొరుకుతారా, ఎవరిని పట్టాలి అనేది. కాబట్టి ఆరాధన వైపు ఆత్మను మళ్ళించి ప్రభువుకు సమయం ఇచ్చి సందర్భాన్ని ప్రభు దగ్గర ప్రభు ఇచ్చిన రక్షణను కాపాడుకొని ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ఆ క్రమాన్ని బట్టి, ఆ మర్యాదను బట్టి, ఆ పద్ధతిని బట్టి ఆరాధన చేయడం ద్వారా సమరయులు కూడా గొప్ప ఆత్మీయమైన మేలు పొంది రక్షణలోనికి వచ్చి వాళ్ళ ద్వారా అద్భుతమైన కార్యం కాన్వకేషన్ జరిగినాయి.
సమరయల మధ్యలో. ఫిలిప్పు దక్షిణ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు రథం దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఆత్మ యొక్క స్వాధీనంలో ఉండి ఆ యొక్క మార్గాన్ని వెళ్ళడానికి పరిగెత్తిన అనుభవం, ఆత్మల కొరకైన పరిగెత్తిన అనుభవం ఫిలిప్పు కూడా ఉంది. రథం వెంట పరిగెత్తుకున్నాడు. తలంపు ఏంటంటే ఆత్మీయమైన తలంపు, ఆత్మల రక్షణార్థమై ప్రభు శిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని ఆఖరి కొట్టు వరకు గార్చి ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తెచ్చి ఈనాడు సజీవ లెక్కల్లో ఉంచి సమయాన్ని ఇచ్చి ఆరాధనకు సమయం కేటాయించాడు. 2 సార్లు దప్పికొన్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆత్మల గురించిన ఆ యొక్క పలకరింపు కొరకు ఒకసారి దప్పికొన్నాడు, సిలువలో 2వసారి దప్పికొన్నాడు. దాహమైతుంది. ఆ చిరక పుచ్చుకున్నాడని రాయబడింది. మత్తయి రాయలేదు, మార్కు రాయలేదు, లూకా రాయలేదు, యోహాను రాశాడు. యోహాను 19 ముగింపు. పంతొమ్మిది 28 వచ్చినామండి. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి ఆ, లేఖనం చదివినప్పుడు నేను గర్వపడుచున్నాను. చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉన్నాను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. మన ప్రాణము కొరకు ఆయన ప్రాణం, మన చేతు చిరక ఆయన తీసుకొని దాన్ని పుచ్చుకొని సమాప్తమైందన్నాడు. ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆత్మలో కార్యం జరగాలి, ప్రాణము విమోచించబడాలి. ఈ చెడు చిరక వలన మానవ పాప ప్రాయచిత్తం కలుగుద్దని ఆ చిరకాను చివరిసారిగా పుచ్చుకున్నాడు. 2 సార్లు. సమరయ్య స్త్రీ దగ్గర నీళ్ళు అడిగాడు, శిలువ మీద నీళ్ళు అడిగాడు, దాహం అవుతుందని. ఆ దాహం తీర్చడానికి ప్రభు మనలో కూడా ఆత్మీయమైన దప్పి కలిగి ఉండి ప్రభు సన్నిధికి వచ్చి సరైన విధానంలో ఆరాధన చేస్తే ప్రభు సాటిస్ఫాక్షన్, సంతృప్తి, ఆనందం ఆమెనని దేవదూతలు కూడా ఆలకించే ఆరాధన ఇది, సార్వత్రికం. కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి వాతావరణం పరిస్థితి అది. కొన్ని నిమిషాలు వాక్య ప్రజలతో ఆరాధన చేస్తారు. సోదరుడు సోదరిగా ఆరాధన చేస్తారు. చీకట్లోను నిత్యనాశనానికి పాత్రలో ఉండగా ప్రభావాన్ని కుమారుడైన యేసుక్రీస్తువారిని తల్లి లోకానికి పంపించి ప్రభావం తన కార్చిన రక్తం ద్వారా నా పాపాల విడుదల విమోచన కలగజేసి నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థ కలగజేసి ప్రభావం నాకు మరణం నుంచి తప్పించిన నిమిత్తమే నిత్యజీవాన్ని గురించి నీ ప్రేమకై స్తుతిస్తూ ఆరాయిస్తూ మయపరుచు కనపరుస్తున్నాను. అంతేకాకుండా నాయన మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా ప్రభావం మరి నా ప్రాణం తండ్రి మరి నీ వాక్యం నిమిత్తమే కృష్ణమనే భాగ్యం కలగజేసి నీ ప్రేమకై కూడా స్తుతిస్తూ ఆరాయిస్తూ ఆయన మరి అంతేకాకుండా నా జీవితంలో ప్రభా నాకు దేవుడవై తండ్రిపై రాజుపై యజ్ఞేదుడిపై స్నేహితుడపై సమీప బంధువుడిపై ప్రభా మరి నిత్యం కాస్తూ కాపాడుతూ సంరక్షిస్తున్న నాయన నా జీవితంలో తండ్రి నువ్వు మేలు చేతులకై కూడా చేసిన తండ్రికి ఇష్టకేం లేని అన్నాయి. నా హృదయంలో స్థితి ఆరాధన నా ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఆరాధించారు.